వందనాలండి. ఈరోజు మే 4. సన్ ప్రార్థించే వారిని చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా! దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనం ఆయనతో మాట్లాడడానికి ఇంకా ఇష్టపడతాడు. అపొస్తలుల కార్యంలో 9:11 అననీయ ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా నేను ఉన్నాను అన్నాడు. అంటే సౌలు దగ్గర పంపించడానికి. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారింపుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు అనేది ఈరోజు గమనిద్దాం. ప్రజలు ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు కానీ క్షమాపణ కొరకు కానీ ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషంగా స్పందిస్తాడు. ఇక్కడ ఇదిగో అతడు ప్రార్థిస్తున్నాడు అనే మాట ద్వారా మనకి ఈ సంగతి అర్థమవుతుంది. అతడు ప్రార్థిస్తున్నందున దేవుడు అననీయను పంపాడు. సువార్తకు శత్రువుగా ఉన్న వ్యక్తిని గురించి ఈ విధంగా చెప్పడం దేవుని హృదయాన్ని చాలా సంతోషపరిచి ఉంటుంది. దమస్కు మార్గంలో ప్రభువు కలవక ముందు తార్సువాడైన సౌలును మతపరంగా చాలా భక్తిపరుడు, అత్యాసక్తి గలవాడు, నిరంతరం కృషి చేసేవాడిగానే చెప్పుకోవచ్చు. కానీ ప్రార్థించే వ్యక్తిగా చెప్పుకోలేం. నిజమైన ప్రార్థన దేవుని గుర్తించి ఆయనతో మాట్లాడుటే. ఈ మాట అంటున్నాను అంటే సౌలు ఎప్పుడూ కంటతి పెట్టిన వాక్యాలు, మాటలు చెప్పలేదని కాదు. యేసు ప్రభు అన్నట్టుగా వేషధారణతో కూడిన మత పెద్దలు అనే మాట రెండంతలుగా ఇతనికి వర్తిస్తుంది. మత్తయి 6:5లో ప్రభు చెప్పినట్లు మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. లూకా 18:11లో ప్రభు చెప్పిన పరిసయ్యుని ప్రార్థనలో నేను వీరి వలె ఉండనందుకు కృతజ్ఞతలు అనే మాట, ఈ రెండు కూడా సౌలు పరిస్థితిని వివరిస్తుంది. అయితే ప్రభువును దర్శించాక సౌలు ప్రార్థనలో చాలా తేడా వచ్చింది. అతను గర్వించి క్రీస్తు మార్గంలో వెళ్ళేవారిని శ్రమ పెడతాను అనే ఆలోచనలు పూర్తిగా తుడిచివేయబడ్డాయి. అతని గర్వము దుమ్ములో కలిసిపోయింది. అంతకుముందే స్టెఫెను హతసాక్షి గావించబడట చూసిన సౌలు కళ్ళు ఇప్పుడు ఏ వ్యక్తిని చూడలేకున్నాయి. పనివాని చేతిలో తన చేతిని ఉంచి అతని సాయంతో నడుస్తూ ఉన్నాడు. అంతకు మునుపు దమస్కు నగరంలోనికి విజయోత్సవంతో ప్రవేశించాలి అనుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. తర్వాత 3 రోజులు ఆహారము నీరు లేక శరీరం కూడా ఖాళీ అయిపోయింది. అప్పుడు సౌలు ప్రార్థించాడు. దేవునిపై సంపూర్ణంగా ఆధారపడే నూతన జీవితము త్వరలో దమస్కులోనూ యెరూషలేములోనూ ఫలించేట్లు దేవుడు చేశాడు. ఆ తర్వాత రోమా ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాలంతా ఫలముతో నింపాడు. సౌలు మొదట్లో ఆత్మీయ పసితనంతో చేసిన ప్రార్థన దినదినాభివృద్ధి పొంది తన క్రైస్తవ జీవితాన్ని ప్రభావితం చేసింది. అతడు ఇజ్రాయెళ్ల రక్షణ కొరకు ఎఫెసు, కొలసి ఇంకా తను స్థాపించిన సంఘంలన్నింటిలోని పరిశుద్ధుల కొరకు, వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థించాడు. ప్రాముఖ్యంగా ఆత్మీయ కుమారుడైన యవనస్తుడైన తిమోతి కొరకు చాలా ప్రార్థించాడు. సంఘం యొక్క ఐక్యత కొరకు, విశ్వాసుల కొరకు అతను చేసిన ప్రార్థనలు అనేకం మనం చూడొచ్చు నూతన నిబంధనలో. దేవుడు ఇలాంటి వారిని బట్టి చాలా సంతోషిస్తాడు. మనము ఆ విధంగా ప్రార్థిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా, ప్రార్థించే వారిని చూసి నువ్వు సంతోషపడతావు అని ఈరోజు తెలుసుకున్నాం తండ్రి. మేము మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.